Which is the best investment? Residential, commercial, or plots? బాగా ఆకలిగా ఉన్న వారికి పట్టెడు అన్నం పచ్చడి అన్నం అయినా సరే హాయిని ఇస్తుంది, ఆకలిని తీరుస్తుంది. కొంచెం కంఫర్ట్ గా ఉన్న వారికి బిర్యానీ తిందామా, లేకపోతే ఫ్రైడ్ రైస్ తిందామా, లేకపోతే బర్గర్ తిందామా అన్నట్టు ఉంటది. అలాగే ఈ ఇన్వెస్ట్మెంట్ లో కూడా మనకి అవసరాన్ని బట్టి ఉంటది. మన దగ్గర కొంచెం డబ్బు ఉంది, స్మాల్ ఇన్వెస్ట్మెంట్, చిన్న ప్లాట్ కొనుక్కుంటాం, ఒక 250 యాడ్స్ 300 యాడ్స్. అలా కాకుండా లోన్ వచ్చే ఫెసిలిటీ ఉంది, మనకి ఎలిజిబిలిటీ ఉంది, జాబ్ చేస్తున్నాం. అప్పుడు ఏం చేస్తామంటే మనకు కావాల్సిన మెయిన్ మన స్థితిగతుల్ని, మనకు ఒక గుర్తింపునిచ్చే ఇల్లును కొనుక్కుంటాం. ఇల్లు కొనుక్కుని ప్లాట్ కొనుక్కున్న తర్వాత మన ఆదాయం కనుక దానికి తగ్గట్టు ఉన్నట్టయితే కమర్షియల్ ప్రాపర్టీలు ఇన్వెస్ట్ చేసుకుంటాం. అలాగే ఈ మూడిటితో పాటు అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనుక్కుంటాం. ఇన్వెస్ట్మెంట్ పెడతాం అనేది నిరంతర ప్రక్రియ. మనకున్న ఆదాయాన్ని బట్టి, మన అవసరాన్ని బట్టి, మన స్థితిగతులను బట్టి, మన ఫ్యూచర్ ప్లాన్స్ ని బట్టి ఇన్వెస్ట్మెంట్ ని ప్లాన్ చేసుకోవాలి. కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ తథ్యం. అది ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఆలోచిస్తా తగ్గిన తర్వాత కొందామనో, అది వస్తే కొందామనో, ఇది వస్తే కొందామనో చూస్తే మనకి అందుబాటులో ఉండవు. ఇన్వెస్ట్మెంట్ చేసి భూమి గాని, ఫ్లాట్ గాని, ప్లాట్ గాని, కమర్షియల్ గాని కొని అది ఎంత పెరిగిద్ది, ఎంత మెరుగు పెరిగిద్ది అని ఎదురు చూడాలి తప్ప కొనకుండా డబ్బులు ఖాళీగా పెట్టి ఎదురు చూడకూడదు.